శ్రోతలకు స్వాగతం. ఈరోజు తులసి ఆరాధన, శ్రీ తులసి మహత్యం గురించి తెలుసుకుందాం. తులసి గురించి అనేకమైన పురాణ గాథలు వివిధ గ్రంథములలో ఉన్నవి. తులసి జన్మ వృత్తాంతం గురించి, మహిమల గురించి దేవీ భాగవతం, పద్మపురాణం, స్కాంద పురాణం, అగస్త్య సంహిత, బ్రహ్మ వైవర్త పురాణం, గణేశఖండం, హరిభక్త విలాసం, ప్రహ్లాద సంహిత, విష్ణు ధర్మోత్తరం, బ్రహ్మ నారదీయము, గర్గ సంహిత, స్మృతి సరోజనము, శ్రీ మహాభారతము, సాధన కృతాంజలి, శ్రీరామ రహస్యోపనిషత్తు, మత్స్య సూక్ష్మము మొదలగు అనేక పురాణ గ్రంథములలోని వివిధ విధములుగా కీర్తింపబడి ఉన్నది. దీనిని బట్టి తులసి ఎంతటి మహోన్నతమైనదో అర్థమగుచున్నది. తులసి అంటే సాటి లేనిది, అమూల్యమైనది అని అర్థం. శ్రీ తులసి సాక్షాత్తు శ్రీ లక్ష్మీ స్వరూపిణి. శ్రీ విష్ణు భగవానునికి తులసి అంటే చాలా ప్రీతి. తులసి దళములు దైవారాధనకు మిక్కిలి శ్రేష్టమైనవి. హిందువుల ప్రతి గృహమునందును గృహదేవతగా తులసి మొక్క ఆరాధింపబడుచున్నది. తులసి మహిమ అపారమైనది. శ్రీ తులసి దర్శన మాత్రముననే సర్వ పాపములు నశించును. తులసి దళములచే పూజార్చనాదులు నిర్వహించిన ఎడల సర్వాభిష్టములు నెరవేరును. తులసి భూలోకపు కల్పతరువు అనుటలో సందేహం లేదు. పైన ఉదహరించిన వేద పురాణ శాస్త్రములన్నీయూ తులసి మహిమను ఎంతగానో కీర్తించినవి. తులసి పత్రమునందలి అగ్రభాగమున బ్రహ్మ, మధ్యభాగమున శ్రీ మహావిష్ణువు, కాండమునందు మహేశ్వరుడు, శాఖలలో అష్టదిక్పాలకులు ఉందురు. గాయత్రి, లక్ష్మి, సరస్వతి, శచీదేవుల యొక్క నివాస స్థానమే తులసి పత్రము అని కూడా శాస్త్రములు తెలుపుచున్నాయి. తులసి సత్వగుణ స్వరూపము. పత్రమునందు, కాష్టమునందు, దాని గంధమునందు, తుదకు దాని మూలమునందలి మట్టిలో కూడా సత్వగుణము నిండియున్నది. తులసి సంపర్కము చేతననే మనకు కూడా సత్వగుణము అలబడును. తులసి వాసన మనలోని తమోగుణమును పారద్రోలి సాత్విక గుణమును పెంపొందించును. తులసి వనము ఎవరి గృహమునందు ఉండునో అట్టి గృహము పుణ్యతీర్థంతో సమానం. కావున ప్రతి గృహమున తులసి సమారాధింపబడుచున్నది. తులసి లక్ష్మీ స్వరూపిణి. లక్ష్మి ఎచ్చట ఉండునో శ్రీ మహావిష్ణువు కూడా ఆమెకు సన్నిహితుడై అచ్చటనే యుండును. ఈ కారణముగానే బ్రహ్మపురాణంలో ఈ క్రింది విధముగా చెప్పి ఉన్నారు. ఉదయము నిద్ర మేల్కొనిన వెంటనే ప్రప్రథమున తులసి చెట్టును చూసిన ఎడల ముల్లోకములందిలి సకల తీర్థస్థలములను దర్శించిన పుణ్య ఫలితము లభించును. కావున తులసిని దర్శించుట శ్రీ లక్ష్మీనారాయణులను దర్శించినట్లే అవుతుంది. తులసి మొక్కను భక్తితో నాటినను, నీటితో తడిపినను, చూసినను, తాకినను, పోషించినను, వనమేర్పర్చినను ధర్మార్థ కామమోక్షములను చతుర్విధ ఫలితములను కల్గును. తులసి వనము ఉన్న చోటను, పద్మములున్న తావునందును, సాలగ్రామము ఉన్న ప్రదేశమునందును తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువు ఉండును. దీనిని బట్టి తులసి మొక్కకు ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో గ్రహించవలెను. తులసి దళములతో విష్ణు భగవానుని గాని శివుని గాని పూజించిన భక్తులు పునర్జన్మానునది లేక మోక్షప్రాప్తిని పొందుదురు. తులసి సర్వ పాపములను పోగొట్టి సర్వాభిష్టములను వసంగగల మహాత్యము గలది. తులసిని మించిన పవిత్రమైన చెట్టు ఈ భూలోకమునందు వేరొకటి లేదు. ఈ తులసి మహత్యం గురించి బ్రహ్మదేవుడు కూడా పూర్తిగా చెప్పలేదు. అంతటి ఉన్నతమైనదని భావం. ఈ భూలోకమునందు మానవులు ఎట్టి ధర్మకార్యమునందైనను శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైన తులసిని ఆరాధించకున్నచో సత్ఫలితములను పొందలేరు. మరిన్ని మంచి విశేషాలు తులసి ఆరాధన గురించి మరో భాగంలో తెలుసుకుందాం.